అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ మాలతి శ్యామల. నేను నేచర్ క్యూర్ హాస్పిటల్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా వేమన యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా కూడా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మనము నిద్ర లేని సమస్య అంటే ఇన్సోమ్నియా దాని గురించి, దాని యొక్క నివారణ ఉపాయాలు ఎలా మనం చేసుకోగలము అనే దాని గురించి మనము తెలుసుకుందాం. సాధారణంగా ఇవాళ రేపు మనము నిద్ర లేని తనంని అందరిలోనూ మనం చూస్తున్నాం. నాకు నిద్ర పట్టడం లేదండి. చాలా మంది పేషెంట్స్ మాకేం చెప్తున్నారంటే నాకు నిద్ర రావటం లేదండి అని. చిన్నపిల్లల నుంచి 30 ఏళ్ల నుంచి కూడా మాకు నిద్ర రావటం లేదు, మాకు నిద్ర పట్టినా కూడా సరైనటువంటి నిద్ర పోవటం లేదు, మేము కలత నిద్ర వస్తుంది, మధ్యలోనే మెలకు వస్తుంది, మెలకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను నిద్రపోవటం లేదు, డే అంతా డిస్టర్బెన్స్ గా ఉంటుంది, దీనివల్ల నాకు మెడ నొప్పులు వస్తున్నాయి, అదే విధంగా దీనివల్ల నాకు బీపీ వస్తుంది అని రకరకాలుగా, షుగర్ వస్తుంది అని చాలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తున్నారు. దీనికి మనం పరిష్కారం ఏం చేసుకోవాలి అని అంటే నిద్రలేనితనానికి ముఖ్యమైన కారణాన్ని ఏంటో మనం కనుక్కోవాలి. అదేంటి అని అంటే ఒక రకమైనటువంటి స్ట్రెస్ అందరికీ ఉంటుంది. వాళ్ళ రేపు చిన్నపిల్ల ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి 80 years వాళ్ళ వరకు కూడా మనకి స్ట్రెస్ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ యొక్క వయసుని బట్టి, వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని బట్టి వాళ్ళకి రకరకాలైనటువంటి ఆలోచన విధానాలు అవన్నీ కూడా ఉంటున్నాయి. వీటన్నిటిని అధిగమించాలి అనేసనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలను ఎక్కువగా ఉపయోగించటం వల్ల మనకి నిద్రలేనితనం ఎక్కువగా వస్తుంది అని చెప్పి పరిశోధనల్లో తేలిందనమాట. ఎందుకంటే మనం ఎక్కువగా అత్యాధికంగా ఆధునికంగా ఉన్నటువంటివి ఏంటి అనేసనంటే పరికరాలు, మనం రెగ్యులర్ గా చూసేటటువంటి సెల్ ఫోన్లు, దాంతో పాటుగా కంప్యూటర్ దగ్గర గంటలుగా మనము అదే పనిగా ఒకటే స్థానంలో కూర్చుని ఎటువంటి బ్రెయిన్కి ఎటువంటి ఆలోచన, వేరే ఇతరత్ర ఆలోచన లేకుండా మనం దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి దాని మీదనే దృష్టి పెట్టి మనం పని చేయడము. ఇంకొకటి ఏంటి అనంటే అంత పనిలో ఉండి సరైనటువంటి ఆహారము, ఎన్ని క్యాలరీస్ అయితే అవసరమో, ఎంత పోషక విలువలైనటువంటి ఆహారం అవసరమో, పోషణ లేనటువంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా నిద్రలేనితనం వస్తుంది. అదేవిధంగా శరీరానికి కానీ మైండ్కి కానీ ఎటువంటి ఎక్సర్సైజ్ లేదు. మైండ్కి ఎక్సర్సైజ్ అంటే ఏంటి? మైండ్ని ఎక్సర్సైజ్ అని అంటే దానికి ఒక రకమైనటువంటి స్టాప్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకి పెద్ద పవర్ గ్రిడ్స్ ఉంటాయి. పవర్ గ్రిడ్స్ ని ఏం చేస్తారు? కొంచెం సేపు షట్ డౌన్ చేస్తారు. ఎందుకు షట్ డౌన్ చేస్తారు అని అంటే మళ్ళీ రియాక్టివేట్ అవ్వడానికి. రియాక్టివేట్ అవ్వడం అని అంటే మళ్ళీ అది శక్తిని పుంజుకొని శక్తివంతంగా పనిచేయడం కోసమని కొన్నిసార్లు వాళ్ళని ఆపేస్తూ ఉంటారనమాట. కొన్ని మిషన్స్ ని ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అట్లాగే మనకి శక్తి రావాలి అని అంటే నెక్స్ట్ డే మళ్ళీ మనం బాగా పని చేయాలి అని అంటే 6 నుంచి 7 గంటల వరకు నిద్ర సగటు జీవికి చాలా అవసరం. సగటు వయసులో ఉన్నటువంటి వ్యక్తికి చాలా అవసరం. చిన్నపిల్లలు అయితే ఎక్కువసేపు నిద్రపోతుంటారు, పెద్దవాళ్ళు అవుతూ ఉన్న కొద్దీ నిద్రలేనితనం ఎక్కువ అవుతూ వస్తూ ఉంటుంది. సో దీనికి అధిగమించుకోవాలి అని అంటే ఉదాహరణకు నేను చెప్తాను. ఇప్పుడు మేము ఎక్కువ మంది చూస్తున్నాము, మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ ఉంటే దీని మీద దృష్టి పెట్టరు. సెల్ ఫోన్ లో వాట్సాప్ లో ఏమి మెసేజ్ వచ్చిందా, 2 సెకండ్లు మనం సెల్ ఫోన్ చూడకపోతే మనం ఏదో కోల్పోతున్నాము అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. సో దాని నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అడిక్షన్, చాలా మందికి ఏమైపోయిందనంటే టీ, కాఫీలు, కూల్ డ్రింక్లు అడిక్షన్ తో పాటుగా ఈ సెల్ ఫోన్ అడిక్షన్ కూడా బాగా పెరిగిపోయింది. సో ఈ ఆధునికంగా ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఈ అడిక్షన్ ని మనం కొంతవరకు మనంతట మనమే తగ్గించుకుంటే కూడా మనకి నిద్రలేని సమస్య నుంచి మనము బయటపడవచ్చు. అంతేకాకుండా మంచినీళ్ళు తక్కువగా తాగుతారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను చూసేటటువంటి పేషెంట్స్ లో మంచినీళ్ళు తక్కువగా తాగుతున్నాము అని చెప్తారు. ఎందుకంటే మాకు మంచినీళ్ళు తాగే అలవాటు లేదండి, అన్నం తినేటప్పుడు ఒక గ్లాస్ తాగుతాము, లేదా రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాము, మధ్యలో అంత అవసరం ఉండదు, ఎందుకంటే మేము కూల్ డ్రింక్ తాగుతాము, లేకపోతే అంతగా మాకు దాహం కావటం లేదు అని చెప్తుంటారు. దాహం అయినా కాకపోయినా శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ మ్యాటర్ అంతా బయటికి వెళ్ళాలి అనేసనంటే, మనకి ఉండేటటువంటి స్ట్రెస్ తగ్గాలి అనేసనంటే తప్పకుండా మంచినీళ్లు తాగాలి. అది రోజుకి మనము 12 గ్లాసుల నుంచి 14 గ్లాసుల మంచినీళ్లు తాగడం అనేటటువంటిది అవలంబన చేసుకోవాలి. దీంతో పాటుగా మెడిటేషన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే
హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయి. ఈ హ్యాపీ హార్మోన్స్ మనకు తెలియకుండా అంటే మన యొక్క స్ట్రెస్ ని రిలీజ్ చేసే అంటే స్ట్రెస్ ని బర్స్ట్ చేసేటటువంటి స్ట్రెస్ లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ ఏ హార్మోన్స్ వల్ల మనకి స్ట్రెస్ వస్తుందో ఆ హార్మోన్స్ ని తగ్గించేటటువంటి హార్మోన్స్, దానికి వ్యతిరేకమైనటువంటి హార్మోన్స్ మనకి అంటే మనకి కావలసినటువంటి అంటే మన యొక్క స్ట్రెస్ ని తగ్గించేటటువంటి హార్మోన్స్ మనకి తెలియకుండానే మనం ముద్రతోటి మెడిటేషన్ అనేసి అంటే చిన్ముద్ర కావచ్చు, జ్ఞాన ముద్ర కావచ్చు, లేకపోతే ఎవరికైనా అవసరమైతే నమస్కార ముద్ర కావచ్చు, ధ్యాన ముద్ర, జ్ఞాన ముద్ర 2 ముద్రలు ఉన్నాయి. ఈ 2 ముద్రలో ఈ 4 ముద్రలో ఏ ముద్రలో అయినా సరే మనము ముద్రతోటి కనుక మెడిటేషన్ చేస్తే తప్పకుండా ఈ నిద్రలేని సమస్య నుంచి మనము బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా రాత్రి పూట కూడా ఎక్కువ లేట్ నైట్ డిన్నర్స్ చేయకుండా రాత్రి 12ంటికి కూడా భోజనం చేస్తూ ఉంటారు. 12ంటికి భోజనం చేసినటువంటి వాళ్ళకి ఈ రోజు బాగానే ఉంటుంది, నెక్స్ట్ డే బాగానే ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే గాల్ బ్లాడర్ లో ఎక్కువగా స్టోన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్టోన్స్ రావడం వల్ల మళ్ళీ అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకి దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత నైట్ డ్యూటీ చేసే వాళ్ళైనా సరే మినిమం 9 లోపల గనక రాత్రిపూట ఆహారాన్ని డిన్నర్ ని కంప్లీట్ చేసేసుకుని దాని తర్వాత ఒకవేళ బాగా ఆకలేసినప్పుడు అప్పుడు ఆ టైంలో ఏదైనా ఫ్రూట్ కానీ లేకపోతే ఇంకేదైనా రసం కానీ ఆ సూప్ కానీ అలాంటివి ఏమైనా తీసుకోవడం వల్ల ఈ నిద్రలేని సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకా మనం ఏం చేసుకోవచ్చు అంటే నిద్రలేనితనం లోపల దీనికి సంబంధించినటువంటి ఆసనాలు అంటే వెన్నుపాముకి అంటే సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. సో ఈ సింపథెటిక్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేసేటటువంటి ఆసనాలు ఉంటాయన్నమాట. అవి ఏంటి అని అంటే వెన్నుపాము మీద స్ట్రెస్ చేసేటటువంటివి భుజంగాసనము, శలభాసనము, దాని తర్వాత మర్కటాసనం, ఇలాంటి ఆసనాలన్నీ ఉంటాయి. ఈ ఆసనాలన్నింటినీ కూడా శవాసనం, అందరూ అనుకుంటారు శవాసనం అంటే ఊరికే పడుకోవడమే అని అనుకుంటారు. కాదు, శవాసనం చేయటం వల్ల ఏమవుతుందంటే బాడీ టోటల్ గా రిలాక్స్ అవుతుంది. శవాసనంలో పడుకుని మనం మెడిటేషన్ చేసుకోవటం వల్ల కూడా నిద్రలేనితనం నుంచి మనము ఈ ఇన్సోమ్నియా సమస్య నుంచి మనం పరిష్కారం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదే విధంగా మనము చేసేటటువంటి ప్రక్రియ అంటే లైఫ్ స్టైల్, జీవన విధానంలో కూడా మనం మార్పు తీసుకొచ్చుకుంటుంటే ఉంటే మనంతట మనమే సమస్య నుంచి బయటపడాలి అనేటటువంటి ఒక దృఢ నిశ్చయం కనుక ఉంటే తప్పకుండా మనము ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే నిద్రలేనితనం వల్ల అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనివల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒబేసిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అదే విధంగా మనము ప్రకృతి వైద్యంలో కూడా దీని గురించి ఎలా చేసుకోవచ్చు అని అంటే న్యూట్రల్ స్పైనల్ బాత్ అని ఒకటి ఉంటుంది. న్యూట్రల్ స్పైనల్ బాత్ అంటే అది ఒక స్పైనల్ బాత్ టబ్ ఉంటుంది. దాని లోపల ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మనము బాత్ కనుక చేస్తే ఓన్లీ వెన్నుపాము మాత్రమే నీళ్ళల్లో టచ్ అయి ఉంటుంది అనమాట. అలా న్యూట్రల్ స్పైనల్ బాత్, ఫుల్ మడ్ బాత్ తీసుకోవటం వల్ల కూడా స్ట్రెస్ తగ్గి నిద్ర వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత స్పైన్ కి మసాజ్, దాని వల్ల కూడా రిలాక్సేషన్ అవుతుంది. స్పైనల్ మసాజెస్, స్పైనల్ బాత్స్, దెన్ ఫుల్ మడ్ బాత్స్, దాని తర్వాత ఫుల్ బెడ్షీట్ ప్యాక్ అని ఒకటి చేస్తాము. ఈ బెడ్షీట్ ప్యాక్ తోటి కూడా నిద్రలేని సమస్య కూడా మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ ఏంటో కనుక్కోవాలి. రూట్ కాజ్ మెయిన్ కారణం ఏంటి అనేసి అంటే మనము ఉపయోగించేటటువంటి ఆధునికమైనటువంటి ఇవాళ అధ్యయనంలో తేలినటువంటి ఆధునికమైనటువంటి పరికరాలు ఎక్కువగా ఉపయోగించడం, దానిని మనం ఆ అడిక్షన్ నుంచి కొంచెం బయటపడేటటువంటిది. ఆహారాన్ని సరిగ్గా తీసుకోవాలి అంటే ముఖ్యంగా లేట్ నైట్ డిన్నర్స్ చేయకుండా 9 లోపలనే గనక మనం డిన్నర్ ని ముగించుకుంటే, రెగ్యులర్ గా మనం 9 లోపలనే డిన్నర్ ముగించుకోవడము, ఎక్కువగా మంచినీళ్ళు తాగము, దాని తర్వాత మెడిటేషన్ చేయడము, దాని తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, భ్రామరీ ప్రాణాయామ చేయడము, ప్లస్ అలోమ విలోమ ప్రాణాయామ చేయడము. ప్రాణాయామ చేయడం అని అంటే దీని లోపల 3 బంధాస్ చేసి ప్రాణాయామ చేయడము. ఈ 3 బంధాస్ ప్రాణాయామ ప్లస్ భ్రామరీ ప్రాణాయామ ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే మెడిటేషన్. ఇవి కాకుండా ప్రకృతి వైద్యంలో గనక మనము తీసుకుంటేటట్టే న్యూట్రల్ స్పైనల్ బాత్, స్పైన్ కి మసాజెస్, దాని తర్వాత ఫుల్ బెడ్షీట్ ప్యాక్స్. ఇంకా మనం చేసుకోవాలి అనేసి అంటే జాకూజీ అని ఇంకొక ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అది కూడా మనం తీసుకోవడం వల్ల, ఈ మసాజ్ చేసుకోవడం వల్ల కూడా ఈ నిద్రలేని సమస్య నుంచి మనము బయటపడడానికి అవకాశం ఉంటుంది.